హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షానికి ఐటీ కారిడార్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షం తగ్గినా గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి హైటెక్ సిటీ మీదుగా జేఎన్టీయూ వెళ్లే మార్గంలో ట్రాఫిక్ కంటిన్యూ అవుతోంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంటుందో మనం గతంలో చూసాం. మళ్ళీ ఒకసారి హైదరాబాద్లో సాయంత్రం కురిసిన వర్షానికి, ఎందుకంటే హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. సో కొద్దిసేపు కురిసిన వర్షానికి పూర్తిగా ఆ ఎఫెక్ట్ ఇంకా హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఐక్యా వద్ద ఉన్నాము. ఐక్యా వద్ద ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. దాదాపు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు వర్షం కురిసింది. 5 గంటల తర్వాత వాహనదారులందరూ కూడా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి. కానీ సాయంత్రం నుండి కూడా ఐక్యా సిగ్నల్ వద్ద కావచ్చు, లేకపోతే కొన్ని ప్లేసెస్ హైదరాబాద్ సంబంధించి ట్రాఫిక్ సంబంధించి అంటే మూవ్మెంట్ చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. బంపర్ టు బంపర్ వెహికల్స్ మూవ్ అవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళలో సాధారణంగానే ట్రాఫిక్ సంబంధించి అది పీక్ టైమ్గా ట్రాఫిక్ పోలీసులు భావిస్తుంటారు. సో సాయంత్రం వేళ అన్నీ అంటే ఆఫీసులు ముగించుకొని ఇంటికి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఇతరేతర పనులు ముగించుకొని తిరిగి ఇంటికి ప్రయాణం అయ్యే వారు అందరూ కూడా ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ జామ్ అనేది చాలా ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ అవుతుంది. ప్రస్తుతం మనం ఐక్యా సెంటర్ ఏదైతే రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద ఉన్నటువంటి రోడ్ చూస్తున్నాం. మనం ఇటు గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుండి ఇటు ఐక్యా మీదుగా టువర్డ్స్ హైటెక్ సిటీ జేఎన్టీయూ వెళ్ళే రూట్ మొత్తం కూడా ఇటు ఐక్యా నుండి దాదాపుగా హైటెక్ సిటీ, దాంతోపాటు జేఎన్టీయూ వరకు కూడా ఇదే ట్రాఫిక్ కంజెషన్, ఇదే ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉందనే ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. అయితే వర్షం కురిసిన ప్రతిసారి కూడా ఇదే సిచ్యువేషన్ రేజ్ అవుతుంటుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఒక్కొక్క కంపెనీకి సంబంధించి ఒక్కొక్క లాగౌట్ టైమింగ్స్ ఉంటాయి. సాయంత్రం వేళలో ఎక్కువగా కూడా లాగౌట్ అవుతుంటారు. కాబట్టి దాదాపు 6 గంటల తర్వాత నుండి 10 గంటలు 11 గంటలు రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. అయితే సాయంత్రం నుండి ఈ ట్రాఫిక్ కంజెషన్ సంబంధించి మాత్రం ట్రాఫిక్ పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి రాత్రి 10:30-11 గంటల వరకు పూర్తి స్థాయిలో అంటే ఐక్యా నుండి జేఎన్టీయూ వరకు పూర్తిగా ఈ ట్రాఫిక్ కంజెషన్ కావచ్చు, లేకపోతే ఈ బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ కావచ్చు, వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. అది మొత్తం కూడా క్లియర్ అవ్వాలి అంటే 10:30 to 11 అవుతుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో ఇదే ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా రంగంలోకి దిగారు. అన్ని మెయిన్ జంక్షన్లు అనుకోవచ్చు. ముఖ్యంగా ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువగా నిలుస్తుందో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ పోలీసులు ఐడెంటిఫై చేశారు. అలాంటి పోలీసుల నోటీసులో ఉన్నాయి కాబట్టి ముందుగా అలాంటి ప్లేసెస్ని పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చేరుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించడము అంటే డైవర్ట్ చేసే ప్రక్రియ కూడా చేస్తున్న పరిస్థితి. ట్రాఫిక్ నిలిచిపోకుండా, ఎందుకంటే వాహనాల మూవ్మెంట్ స్లోగా ఉన్నా కొంతవరకు ఇబ్బంది ఉండదు, కానీ ట్రాఫిక్ పూర్తి స్థాయిలో నిలిచిపోతే మాత్రం దాని ప్రభావము ఎంటైర్ రోడ్ మొత్తం కూడా, దాంతోపాటు ఇంటర్లింక్ ఉన్న వాటికి సంబంధించిన ఇంటర్లింక్ రోడ్స్ పైన కూడా పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ నిలవకుండా వాటిని డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే వెహికల్ సంబంధించిన మూవ్మెంట్ని ఎక్కడికక్కడ స్లోగా అయినా ముందుకు కదిలిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో ఐక్యా సెంటర్ వద్ద ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. వాహనాలన్నీ కూడా మూవ్మెంట్ అవుతున్నప్పటికి కూడా కొంతవరకు వాహనాల మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. కొంత దూరము ప్రయాణం చేసి ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు అంటే సాధారణంగా వర్షం పడని టైంలో ఒక 1.5-2 గంటల్లో డెస్టినేషన్ రీచ్ అయితే వర్షం పడింది. కాబట్టి ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి అందులోనూ ఇదంతా కూడా వర్కింగ్ డేస్, మండే నుండి ఫ్రైడే వరకు సాధారణంగానే ట్రాఫిక్ ఉంటుంది. సో ఈ విధంగా వర్షం పడి ఆగితే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య తలెత్తుతుంది. సో ఈరోజు మాత్రము దాదాపు ఒక 1 hour 1.5 hour ట్రావెల్ చేసేది రోజు ఉంటే ఈరోజు మాత్రం దాదాపు ఒక 2.5-3 గంటలు అంతకు మించి సమయం కూడా పట్టే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ట్రాఫిక్ పోలీసులు మాత్రము వాహన రాకపోకలకు సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు నిలవకుండా స్లోగా వాహనాలు ముందుకు కదిలే పరిస్థితి ఉంది. వాహనాలు నిలిచిపోతే మాత్రం ఇబ్బంది అని పోలీసులు భావిస్తున్న క్రమంలో వాహనాలు ఎక్కడా నిలవకుండా ఆల్టర్నేట్ రూట్స్ని ఎంచుకోవాలని చెప్పడంతో పాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ప్రతి మెయిన్ సిగ్నల్ అనుకోవచ్చు, మెయిన్ రోడ్ అనుకోవచ్చు, ముఖ్యంగా ఈ ఐక్యా నుండి హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్కడికక్కడ సిఐలుతో పాటు ఎస్ఐలు, కానిస్టేబుల్ అందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అంటే వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉన్నప్పటికీ కూడా వెహికల్స్ ఎక్కడ కూడా నిలిచిపోకుండా మాత్రం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అధికారులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ సంబంధించి వర్షాకాలంలో ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఒకటే పబ్లిక్ అపీల్ చేస్తున్నారు. వాహనాలు అంటే ముఖ్యంగా 4 వీలర్స్ అందరూ కూడా 4 వీలర్స్ వేసుకొని రావడం, ముఖ్యంగా ఐటీ సెక్టార్ సంబంధించిన ఎంప్లాయీస్
వెహికల్స్, ఒక్క 4-వీలర్లో ఒకరు మాత్రమే ఉంటారు. కానీ ఆ సరౌండింగ్ సంబంధించి వాళ్ళ కొలీగ్స్ ఎవరన్నా ఉంటే అందరూ కార్లు తీసుకురాకుండా ఒక కారులో ఒక 4-5 వస్తే ట్రాఫిక్ సంబంధించి అంటే రోడ్లపైన వాహనాల రద్దీ తగ్గుతుంది. దాంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు కూడా కొంతవరకు సాల్వ్ అవుతాయని ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో పాటు పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో అధికారులు ఎక్కడికక్కడ వాహన రాకపోకలకు సంబంధించి పూర్తిగా డైవర్షన్స్ ఏర్పాటు చేయడంతో పాటు వాహన రాకపోకలకి ఎలాంటి అంతరాయం కలగకుండా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది ఆల్రెడీ పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్కి వచ్చిన పరిస్థితి. సో ఐక్య సిగ్నల్ వద్ద మాత్రము ఐక్య సెంటర్లో కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిట్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.